ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. విలువైన నీ మాటలను నాయన నేర్చుకోవడానికి ఆశపడుతుండగా ఈ శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా నీ ఆత్మ సహాయముతో నాయన లేఖనములలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవండి. తండ్రి, నీ పిల్లలకు నీ ఉన్నతమైన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని తండ్రి నీ దాసుడనైనా నాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచననివ్వండి. ఈ కార్యక్రమం నీకు మహిమకరముగా, మా అందరికీ ఆశీర్వాదకరముగా నీ ఆత్మ సహాయము చేతనైనా ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ కీర్తనల గ్రంథము 128వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొదటి భాగములో కష్టార్జితము ఎలా ఆశీర్వాదకరముగా మారుతుందో మనం విన్నాం. రెండవ భాగములో వివాహము, పిల్లలు, కుటుంబము ఎలా ఆనందకరముగా దేవుని వైపు చూచినప్పుడు మలచబడుతుందో మనం లేఖనాలను బట్టి ధ్యానించాం. ఈ మూడో భాగంలో కూడా మనిషికి ప్రాముఖ్యమైనది ఆయుష్, ఆరోగ్యము. ఆయుష్ కలిగి ఆరోగ్యముగా ఉంటే జీవితంలో చాలా చూడగలము. ఆయుష్ లేకపోతే జీవితాన్ని ముగించుకోవటమే. ఆరోగ్యం లేకపోతే ఇక భవిష్యత్తే లేదు. మనిషి జీవితంలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయుష్ దేవుని చేతుల్లో ఉన్నది, ఆరోగ్యము దేవుడు మన చేతుల్లో పెట్టాడు. ఆరోగ్యంగా ఉండటానికి కూడా దేవుడు చక్కటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం ఎలా ఉండాలో లేఖనాల ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఎప్పుడైతే ఆయుష్ కలిగి ఆరోగ్యంతో ఉంటామో భవిష్యత్తును కలిగి మన పిల్లలను, పిల్లల పిల్లలను చూడగలిగే స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటల్లోనికి వెళ్ళగలిగితే ఈ ఆరోగ్యము, ఆయుష్ను గురించి దేవుడు తెలియజేస్తున్న చక్కటి మాటలు కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము చివరి మాటగా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండుగాక. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు అంటే నీవు ఆయుష్ కలిగి ఉంటావు. రెండవది, నీ పిల్లల పిల్లలను చూచెదవు అంటే ఆరోగ్యము కలిగి నువ్వు ఉంటావు. నీ పిల్లల పిల్లలను చూచెదవు అంటున్నాడు. ఎవరైనా కోరుకునేది ఇదే కదా. మనకు పిల్లలు కలిగిన తర్వాత వారికి పిల్లలు కలగాలి, వారిని చూడాలి. అప్పటి వరకు నేను ఆరోగ్యంగా ఉండాలి, అప్పటి వరకు నేను ఆయుష్తో ఉండాలి అని కోరుకునేది ఎవరు చెప్పండి? ముసలితనములో కూడా ఆరోగ్యంగా ఉండటం అంటే ఒక వరమే కదా. ముసలితనములో కూడా ఇంకా ఆయుష్ కలిగి ఉండటం అంటే అది ఎంత గొప్ప భాగ్యము. అది ఎవరివ్వగలరు? మందులు కొనుక్కోగలం, ఆరోగ్యాన్ని తెచ్చుకోగలమా? దేవుడిచ్చిన ఆయుష్లో ఉండగలం, కానీ ఆయుష్ను మనం తెచ్చుకోగలమా? కానీ దేవుడు ఈ రెండింటి విషయములో దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ విధంగా ఆశీర్వదింపబడుతారు అని మన ఫ్యూచర్ను కూడా దేవుడు చెబుతూ, నువ్వు ఆయుష్ను కలిగి ఉంటావు,
నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. అంటే ఆరోగ్యకరముగా నీవు ఉంటావు, ఆరోగ్యంగా నీవు ఉంటావు అని దేవుడు చెప్పిన ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పరిశుద్ధ లేఖనాలలో ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఆరోగ్యంగా ఉంటాం, ఆయుష్ను కలిగి ఉంటాం. దయచేసి ఆరోగ్యాన్ని గురించి దేవుడు చెబుతున్న మాటలను దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వృద్ధాప్యంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ ప్రతి దినము దేవుని వాక్యాన్ని మనం చదవటాన్ని బట్టి ఆ దేవుని వాక్యములో ఉంటున్న జీవము సర్వ శరీరానికి ఆరోగ్యము. నాకు తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వయసు 70, 75, 80 సంవత్సరాలు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వారి దినచర్య ఏంటో తెలుసా? ప్రతి దినము దేవుని వాక్యాన్ని గంటల తరబడి చదవటం, ప్రార్థనలో ఉండటం, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకుంటూ వారి హృదయాన్ని దేవుని వాక్కుల సంతోషంతో నింపుకున్నారు. దేవుని వాక్యమే హృదయములో నింపబడితే అవి జీవము, అవి సర్వ శరీరానికి ఆరోగ్యము. ప్రేమన దేవుని పిల్లలారా, ముసలితనములో కూడా ఆస్తులు, అంతస్తులు, మత్సరము, కోపాలు, ధనాపేక్ష, కుళ్ళు ఇవన్నీ మనల్ని అనారోగ్యములోనికి నడిపిస్తాయి. సామెతల గ్రంథంలోనే వ్రాయబడిన మాట చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. సంతోషము గల మనస్సు. ఎప్పుడైతే లేఖనాలను మనం చదువుతూ, లేఖనాలను వింటూ, లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మన హృదయము సంతోషముతో ఉంటుంది. ఆ సంతోషము ఆరోగ్యానికి కారణమవుతుంది. డాక్టర్లు కూడా మనకి ఏం తెలియజేస్తుంటారు? ఏం ఆలోచించకండి, హ్యాపీగా ఉండండి. ఆ సంతోషము ఎలా వస్తుందో తెలుసా? దేవుని మాటల యందు సంతోషము కలుగుతుంది. దేవుని మాటలు వింటున్నప్పుడు మనసుకు నెమ్మది కలుగుతుంది, తద్వారా ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం. లేదు, నలిగిన మనసు సమస్యలను, కష్టాలను, కన్నీళ్లను తలుంచుకొని నలిగిపోయే మనసు నీకు అనారోగ్యాన్ని లోనికి తీసుకొని వెళుతుంది. ఇదిగో ఎముకలను ఎండిపోచేస్తుంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో ఇంకా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడు ఇదిగో నీకు దీర్ఘాయుష్యుని ఇస్తుంటాడు. నువ్వు ఆయన కొరకు బ్రతుకుతున్నావు కదా. ఇంకా చూడండి క్రింది వచనంలో, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఈ శరీరము ఎప్పుడైతే అనారోగ్యముతో బారిన పడుతుందో దేవుడు మన జీవితాన్ని కూడా ముగించాలనుకుంటాడు. ఎందుకు? ఆయన కొరకు బ్రతికినప్పుడు కదా ఆయన ఆయుష్నిచ్చేది. ఆయన కొరకు బ్రతకనప్పుడు మనకెందుకు ఆయుష్నివ్వాలి? మనకెందుకు? భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును అంటున్నాడు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. చాలామంది ఆనందించకపోవటానికి, ఆనందము వారి హృదయములో ఉండకపోవటానికి మత్సరము, కళ్ళల్లో నిప్పులు పోసుకునే స్థితి, ఎదుటివారు ఏదైనా సాధిస్తే మత్సరపడటం. నా దేవుడు
వారికి ఎంత మేలు చేశాడు అని దేవుణ్ణి బట్టి మనం ఆనందించగలం. కానీ అది మనకి ఇష్టం ఉండదు. అన్నీ మనకే జరగాలి, మన పిల్లలకే జరగాలి. ఎదుటివారి గెలుపును, ఎదుటివారి సంతోషాన్ని సంతోషించలేక మత్సరముతో నిండిపోయే పరిస్థితి. తద్వారా ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. నిజంగా ఆయుష్ను కలిగి ఆరోగ్యముగా ఉంటూ పిల్లలను నేను చూడాలి అని ఆలోచన నీకు ఉండగలిగితే మన జీవిత విధానం మారిపోవాలి. ఈరోజు వృద్ధాప్యంలో కూడా టీవీల ముందు కూర్చొని, మొబైళ్ళ ముందు కూర్చొని పనికిరాని విషయాలను గురించి పట్టించుకుంటూ, రాజకీయాలంటూ ఇది అది మాట్లాడుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఒక్కసారి చదవని వృద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఈ సమయంలో కూడా దేవుని వాక్యం వైపుకు మళ్ళకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా జీవితంలో ఏదో సాధిద్దామని ఏం చేస్తుంటారో తెలుసా? దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టి ఆరోగ్య సూత్రాలు అనుకుంటూ గ్రౌండ్లో వాకింగ్ చేసుకుంటారు. మంచిదే, కాదనటం లేదు. కానీ నీకు ఆయుష్నిచ్చేది ఎవరు? దేవుడు కదా. ఆయన మాటల యందు ఆరోగ్యం ఉంది అన్నప్పుడు ఆయనను కాదని మనం ఏమి సాధించగలం? మరలా మన ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తాం తెలుసా? మన పిల్లలను చూడాలి, వాళ్ళ పిల్లలను చూడాలి అనుకుంటాం. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు, అలాంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నప్పుడు నీ ఆరోగ్యము, నీ ఆయుష్ దేవుని మాటలతో ముడిపడి ఉంది అని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇంకా యువకుల్లా కనబడాలని తాపత్రయపడుతున్న వృద్ధులు చాలామంది ఉంటారు. ఇంకా యువకులతో పోటీ పడి, ఇదిగో మేమేం తక్కువ కాదో అని నిరూపించుకోవడానికి ప్రయాసపడేవారు ఉన్నారు. ఈ వయసులో అలానా మనం ఉండగలిగేది? నీ అనుభవాలను నీ పిల్లలకు చెబుతూ చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఒకప్పుడు ఉద్యోగాలు, దేవుని వాక్యాన్ని చదవలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ఆ వాక్యములో ఆనందించుకుంటూ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నీ పిల్లలను చూడగలిగే స్థితిని ఎందుకు సంపాదించుకోకూడదు? దయచేసి మీరు ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా ఆశీర్వదింపబడతాడు. ఆ ఆశీర్వాదం మనం ఎందుకు పొందుకోకూడదు? దయచేసి ఆలోచించండి. లేఖనాలలో మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదికాండము 50వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన ఒక చక్కటి మాట. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. 22. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. మీరు ఆలోచించండి. యోసేపు తరము ఒకటైతే 3 తరాలను చూశాడు. యోసేపు పిల్లలు ఒడిలో ఉంచబడ్డారు అంటే నిజంగా దీర్ఘాయుష్షు కలిగాడు, ఆరోగ్యముగా ఉన్నాడు. యోసేపు నీతిమంతుడు. యోసేపు జీవితంలోనికి వెళ్ళి చూడగలిగితే నీతి అతనిని విడిచిపోలేదు. నీతిగా బ్రతికాడు. అన్నల కోపానికి బలైన అన్నల్ని ద్వేషించలేదు. చెరసాలలో వేయబడిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విశ్వాసముతో ఆయన వైపు చూసిన యోసేపుకు ఆశీర్వదింపబడిన వాడుగా దేవుడిచ్చిన గిఫ్ట్ ఫ్యూచర్. ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు, పిల్లలను చూశాడు. అంటే ఎంత ఆధిక్యత నొందాడో. యోబును కూడా మనం చూడగలిగితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. అటు తరువాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను. 4 తరాలను
4 తరాలను చూచాడు. అంటే ఆయుష్ కలిగి ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఎలా ఉండగలిగాడు? ఆశీర్వాదము పొందాడు. ఆశీర్వాదము దేనిని బట్టి పొందాడు? నీతిగా దేవుని కొరకు బ్రతికాడు. దేవుని మాటలను తన హృదయం అందించుకున్నాడు. కష్టాలలోనూ కన్నీళ్లలోనూ అన్నీ పోయినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నోటి మాట ద్వారానైనను యోబు పాపము చెయ్యలేదు అని రాయబడింది. భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనమును అసహించుకోవటం. యోబు చెడుతనమును అసహించుకున్నాడు. ఆ చెడును తనలోనికి రాలేదు. దేవుని యందు నిలదొక్కుకున్నాడు. విశ్వాసములో స్థిరుడుగా ఉన్నాడు. దయచేసి ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. 4 తరాల వరకు చూడగలిగే ఫ్యూచర్ను, భవిష్యత్తును దేవుడు అనుగ్రహించాడు ప్రేమన దేవుని పిల్లలారా. యాకోబు గారిని గురించి కూడా మనం ఆలోచించగలిగితే యాకోబు గారు కూడా యోసేపును చూశాడు. అంతేకాదు యోసేపు గర్భవాసమున పుట్టిన మనష్షేను చూశాడు. అంటే కీర్తనలో 128వ అధ్యాయంలో ఉంటున్న ఆశీర్వదింపబడిన వాడుగా ఈ 3 విషయాలు యాకోబు గారి జీవితంలో పొందుకున్నాడు. కష్టార్జితమునకు ఆశీర్వాదము, ఇదిగో వివాహము, పిల్లల విషయంలో ఆశీర్వాదము. అంతేకాదు యోసేపు పిల్లలను చూడగలిగే స్థితిని యాకోబు గారికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు? యాకోబు నీతిమంతుడు, ఆశీర్వదింపబడినవాడు, దేవుని మార్గములయందు త్రోవలయందు నడిచినవాడు, చెడుతనమును అసహించుకున్నవాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మన జీవితం ఎక్కడుంది? ఆర్థిక ఇబ్బందులైతే నీ కష్టార్జితమునకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన త్రోవల యందు నడవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. గర్భఫలము, పిల్లల ఆశీర్వాదం అయితే నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. వృద్ధాప్యంలోనికి వచ్చావా? నీకు ఆయుష్నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ పిల్లలను చూడగలిగే స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుని వలన ఎంత చక్కటి ఆశీర్వాదములు మనకున్నవో దయచేసి మీరు ఆలోచించండి. ఆ ఆశీర్వాదము భయభక్తులు కలిగిన వాడు పొందుకుంటాడు. మరి భయభక్తులంటే దేవుడంటే భయపడాలి, భక్తి కలిగి ఉండాలి. భక్తి అనగానే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆ మాటను దయచేసి మీరు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడు కొనుటయునే. భక్తి అంటే చెడుతనమును అసహించుకొనుట. అందుకే భయభక్తులు కలిగిన వారికి దీర్ఘాయువు. చెడుతనమును అసహించుకుంటున్నావు కదా. భక్తిహీనులు పాపముతో నిండుకుంటారు. ఆ పాపాన్ని బట్టి ఈ శరీరము ఎఫెక్ట్ అవుతుంది, ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని మాటలు అవి జీవము, సర్వ శరీరానికి ఆరోగ్యము. లోకపు మాటలు పాపము. ఎప్పుడైతే పాపము మన హృదయములోనికి వస్తుందో నలిగిపోతుంది మన మనస్సు. ఎముకలకు కుళ్ళు, మత్సరము. ఎముకలకు కుళ్ళు, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదు అంటే నువ్వు ఉంటావు. నీ పిల్లలను చూచెదవు. ఎంతకంటే మనిషి జీవితంలో మనం ఏం కావాలి? ఫైనాన్స్ ట్రబుల్కి సొల్యూషన్, ఫ్యామిలీ ట్రబుల్కి సొల్యూషన్, హెల్త్ అండ్ ఫ్యూచర్కు సొల్యూషన్. అది దేవుని దగ్గర ఉంది. నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో దయచేసి ఆలోచించండి. హెల్త్ అండ్ ఫ్యూచరా? పరిష్కారము దేవుని దగ్గర ఉంది. ఫ్యామిలీ ట్రబుల్సా? పరిష్కారము దేవుని దగ్గర ఉంది.
అంతేకాదు ఆర్థిక ఇబ్బందుల పరిష్కారము దేవుని దగ్గర ఉంది. ఆ పరిష్కారములో మొట్టమొదటి మెట్టు దేవుని వైపు చూడటం, ఆయన త్రోవలలో నడవటం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం. కాబట్టి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయనలోనికి వచ్చి దేవుని వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఎంత మేలు. క్రొత్త నిబంధనలో ఆయన మాటల విశిష్టతను గురించి మాట్లాడుతూ లేఖనాల యందు నిత్య జీవము అన్నాడు. లేఖనాలు ఈ జీవితంలో మాత్రమే నీకు ఆనందాన్నిచ్చేటివి, సంతోషాన్నిచ్చేటివి కాదు, పరలోకాన్నిచ్చే అంత గొప్పవి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లేఖనాలలో ఉన్న నిత్య జీవాన్ని మనం పొందుకోగలం. అంతేకాదు బ్రతికి ఉండటమే కాదు, చనిపోయిన తర్వాత తిరిగి లేవగలిగే స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 6:51 ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 49 పితరులు అరణ్యములో మన్నాను తినెనను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. దీన్ని బట్టి ఆలోచించగలిగితే లేఖనాలలో నిత్య జీవముంది, అనగా పరలోకము. ఈ లేఖనాలలో భయభక్తులు కలిగి ఉండి విశ్వాసం ఉంచగలిగితే విశ్వసించిన మనము చనిపోయినా తిరిగి లేస్తాం. చనిపోయినా తిరిగి లేవగలిగే స్థితి మనకు కలిగి ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవటం ఎంత ముఖ్యము. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. మనము కూడా మరణించిన తర్వాత తిరిగి లేస్తాము. తిరిగి లేచి పరలోకములో నిత్యము ఆయనతో కూడా ఉంటాం, దేవుని కుటుంబముగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటలను మనం ధ్యానిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుని వలన కలుగుతున్న ఉన్నతమైన మహాభాగ్యము ప్రేమన వారిలా. యోహాను సువార్త 11:25 చూడండి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును. నీ ఫ్యూచర్, చనిపోయి బ్రతికి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎన్నటికీ చనిపోము. ఎంత సంతోషము జీవితంలో ఉంది. కాబట్టి ఆ జీవితము కొరకు యేసు వైపు చూస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. కాబట్టి దయచేసి రక్షణలోనికి రావాలి అని ఈ వృద్ధాప్యములో చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని కలిగి పిల్లలను చూడాలి. అంతేకాదు పరలోకమును కూడా చూడాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు. విని విడిచిపెట్టకుండా విన్నదాని ప్రకారముగా నీ పిల్లలు ప్రవర్తించగలిగే నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకునైనా ప్రార్థిస్తున్న నీ పిల్లల్ని తండ్రి, వింటూ బలమును పొందుతున్న నీ పిల్లలకు నాయన మేలు చేయండి తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. పిల్లల విషయంలో నాయన నీ వైపు చూస్తుండగా నాయన గర్భఫలాలను నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్న నీ పిల్లలను నాయన నీ వాక్యపు వెలుగులోనికి తీసుకుని వచ్చి నాయన తండ్రి, ఒకరి హృదయాన్ని ఒకరి వైపుకు తిరపండి తండ్రి. ఈ కార్యక్రమము కొనసాగటానికి సహాయాన్ని అందిస్తున్న నీ పిల్లల జీవితాలలో కూడా మేలు చేయండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, సమృద్ధిని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క
అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ